ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక బ్లౌజ్ కట్ చేయబోతున్నాను. ఈ బ్లౌజ్కు సైజు మెజర్మెంట్ అన్నీ ఉండి ఏ ఒక్క పాయింట్ను మిస్ అయినా అది బ్లౌజ్ కుదరదు. ఆ పాయింట్ ఏందో తర్వాత చెప్తాను. ఇప్పుడు చూడండి, ఆ పాయింట్ ఏందో తర్వాత చూద్దాము, కట్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు బ్లౌజ్ను ఎలా కట్ చేయాలి, ఫస్ట్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, క్లాత్ను ఎలా పెట్టుకోవాలో చూద్దాము. క్లాత్ అన్నది సైడ్కు అంచులు ఉంటాయి చూడండి, ఇవి అంచులు అంటారు కదా, ఈ అంచులను సైడ్కు వేసేయాలి. ఇటు మనము ఇట్లా ఓపెన్స్ ఉంటాయి చూడండి, ఈ ఓపెన్స్ అన్నది ఇటు సైడ్ ఉంచుకోవాలి. మనం రైట్ సైడ్, మనం కటింగ్ అన్నది రైట్ సైడ్ నుండి వాడటం ఉంటుంది మన కటింగ్కి. ఈ రైట్ సైడ్ నుండి కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ వెనుక భాగంకు నేను మెజర్మెంట్ పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వెనుక పార్ట్ను ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ నుండి క్లాత్ ఎలా పెట్టాలి, ఎలా తీయాలి అన్నది మొత్తం కంప్లీట్గా చూపిస్తున్నాను. ఇది చూడండి, ఇట్స్ ఓపెన్ సైడ్ ఉంది, ఈ అంచులను సైడ్కి వేసేసిన. ఈ ఓపెన్ సైడ్లో ఇటు సైడ్ అటాచ్ ఉంటుంది చూడండి, ఇది అటాచ్. ఇది వెనుక పార్ట్కు మీకు ఎత్తు వస్తుంది, ఇది ఎత్తు వస్తుంది, ఇది చుట్టుకొలత వస్తుంది. చూడండి, ఇది ఇప్పుడు చుట్టుకొలతను ఎత్తును అన్నీ చూపిస్తాను. చూడండి, ఇది కూడా ఎత్తుకు కింది భాగంను ఇలా పట్టుకోవాలి. ఓన్లీ వెనుక పార్ట్నే పట్టుకోవాలి. ఈ ముందు భాగాన్ని ఇలా వదిలేసేయాలి. ఇలా వదిలేసి వెనుక భాగము, నేను 2 బ్లౌజులు కట్ చేస్తున్నాను ఒకేసారి. చూడండి, ఇగో డాట్స్ కోసమని నేను ఒక 3/4 ఇంచ్ వదిలేస్తున్నాను. ఈమె చాలా సన్నగా ఉంటుంది కాబట్టి 3/4 ఇంచ్ వదిలేస్తున్నాను. ఇగో ఇట్లకు 2 ఇంచెస్. చూడండి, షోల్డర్ ఈ పాయింట్ ఎలా, ఒక్క పాయింట్తోనే బ్లౌజ్ కుదురుతుంది. ఆ ఒక్క పాయింట్ ఏంటో చెప్తాను. చూడండి, ఇప్పుడు చుట్టుకొలత అయింది కదా, ఇప్పుడు ఎత్తు. నెక్స్ట్ ఎత్తు ఎలా తీసుకోవాలి చూడండి. ఇక బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ యొక్క డాట్ ఉంది కదా, ఈ డాట్ ప్లేస్లో ఇలా పట్టుకోవాలి. ఈ పీకే ఉంది కదా, ఇది షోల్డర్, ఈ షోల్డర్ మిడిల్ భాగంలో పట్టుకోవాలి. చూడండి, ఇలా కిందికి కుట్టుకు వదిలేసి ఇక్కడ కూడా కుట్టుకు. చూడండి, మీకు ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు ఇలా ఒక లైన్ ముందే కొట్టేసుకున్నా పర్వాలేదు, ఇలా లైన్ కొట్టేసుకున్నా పర్వాలేదు. ఈ లైన్ నుండి మనం కొలతలు తీసుకోవచ్చు, ఈజీగా అవుతుంది మర్చిపోకుండా. చూడండి, ఈ పాయింట్ నుండి ఇలా చూడండి, ఇటు కుట్టుకొని వేసినాం. ఇది చుట్టుకొలత అయింది, ఇది ఎత్తు అయింది. చూడండి, నేను బ్లౌజ్తోనే చూపిస్తున్నాను, మెజర్మెంట్ ఏం టేప్తో కాకుండా మొత్తం బ్లౌజ్తో చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది ఇదేంటి నెక్కు. చూడండి, నెక్కు అన్నది ఇలా మిడిల్లో కరెక్ట్గా పట్టుకొని ఇలా పట్టుకోవాలి. నెక్ కరెక్ట్ మిడిల్ పట్ల. చూడండి, ఈ లైన్ కొట్టినా కదా, ఈ లైన్ అన్నది 3 పాయింట్లకు యూజ్ అవుతుంది. ఎత్తుకు, ఇక్కడ నెక్కుకు, ఇక్కడ చంక ఎత్తుకు, 3టికి ఈ లైన్ అన్నది యూజ్ అవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మర్చిపోకుండా ఈ లైన్ కొట్టేసుకుంటే ఈజీగా పెట్టుకోగలుగుతారు. చూడండి, ఇప్పుడు నేను పట్టేది చంక ఎత్తు. చూడండి, చంక ఎత్తుకు కూడా ఇదే లైను. 3 పాయింట్లకు ఈ లైన్ అన్నది యూజ్ అవుతుంది. చూడండి, ఇది చుట్టుకొలత, ఇది ఎత్తు, ఇది నెక్కు, ఇది చంక ఎత్తు, 3 అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏ ఒక్క పాయింట్ అన్నా చూడండి, ఆ ఒక్క పాయింట్తోనే ఇప్పుడు బ్లౌజ్ అనేది కుదురుతుంది. చూపిస్తాను, ఆ పాయింట్ ఏందో చూపిస్తాను. నెక్స్ట్ ఇది ఇక్కడ కూడా పట్టాలండి. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఇదంతా క్రాస్ వచ్చేస్తుంది, సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఈమె సన్నగా ఉన్నది కాబట్టి అది తేడా ఉండదు, కానీ మీకు చూపిస్తున్నాను. చూడండి,
ఇప్పుడు నేను టేపుతోనైతే 1.8 చూడండి, నేను టేప్ కూడా చూపిస్తున్నాను. సన్నగా ఉన్న వాళ్ళకి ఇది 1 ఇంచ్ కదా, 1.5 కదా, 1.5 అంటే 1.5, 6, 7, 8, 1.8 దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఇట్లా నేను ఏళ్ళతో అయితే ఇలా టైట్ ఏళ్ళు పట్టాల, ఇలా టైట్గా ఏళ్ళు, టేపు లేకుండా ఇలా టైట్గా ఏళ్ళు పట్టుకొని ఇలా పెట్టేసుకోవాలి. అంతే, టేప్తో అయినా అంతే వస్తుంది, మన ఏళ్ళతో అయినా అంతే వస్తుంది. కాకపోతే సన్నగా ఉన్నవాళ్ళు, కొంచెం మీడియంగా ఉన్నవాళ్ళు, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఏళ్ళు అన్నది తేడా వస్తాయి. కాబట్టి నేర్పించేటప్పుడు వాళ్ళు ఊరికే డౌట్లు ఈ ఏళ్ళతో మెజర్మెంట్స్ చెప్పినప్పుడు వాళ్ళు నాది ఇంత వస్తుంది మేడం, నాది అంత వస్తుంది మేడం అంటారు అన్నట్టు. అందుకే మేము అప్పటి నుంచి టేప్తో యూజ్ చేసి టేప్తోనే కటింగ్ చూపిస్తున్నాము. అందరి సేమ్ ఉండే కదండి ఏళ్ళు, ఒకరి లావుగా ఉంటాయి, ఒకరి సన్నగా ఉంటాయి, ఒక్కొక్కరి ఒక్కొక్క రకం ఉంటాయి. కాబట్టి అప్పటి నుంచి టేప్ అన్నది యూజ్ చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు నేను టీటీ అంటే షోల్డర్, ఈ షోల్డర్ను ఇలా పెట్టేసుకున్నా. నేను ఇక్కడ కుట్టు బదిలేసిన, ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకున్నా, ఇక్కడ కుట్టు బదిలేసిన. చూడండి, ఇదే పాయింట్స్ బ్యాక్ పార్ట్. ఈ పాయింట్స్తోనే బ్యాక్ పార్ట్ అన్నది ఇలా కట్ చేస్తామన్నట్టు. ఇవన్నీ యూజ్ చేసి ఇవన్నీ మెజర్మెంట్ పెట్టిన తర్వాత అప్పుడు డ్రా చేసుకోవాలన్నట్టు. ఇగో నేను పెట్టేటప్పుడు స్కేల్ను కొంచెం క్రాస్ చేస్తున్నా, ఇవి బాగా డీప్ లేదు కాబట్టి నేను ఎక్కువ క్రాస్ చేస్తలేను. సన్నగా ఉంటుంది కాబట్టి మళ్ళీ కొంచెం ఏజ్డ్ కాబట్టి నేను ఎక్కువగా క్రాస్ ఏం తీసుకోవట్లేదు. డీప్ నెక్ తీసుకున్నప్పుడు ఇది ఇక్కడ ఇంతే ఉంచాలా, ఈ లైన్ అనేది ఇక్కడ జరుగుతుంది అంతే. చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది. ఇదా ఇప్పుడు ఇంతే. ఇది అన్నది ఇగో ఇటు ఒక బెత్తడు, ఇటు ఒక బెత్తడు. చూడు, నేను టేప్తో కాకుండా నార్మల్ ఏళ్ళతోనే చెప్తున్నాను. మీరు కామెంట్లో ఇలా ఒకసారి పెట్టారు కదా, మాకు టేప్ మెజర్మెంట్ కాకుండా నార్మల్గా ఈ నార్మల్ మెజర్మెంట్ చూపిమని అట్లా ఇలా చూపిస్తున్నాను. చూడండి, ఇది చంక, ఇది నెక్కు. చూడండి, ఇది చూద్దాము కరెక్ట్ వచ్చిందా లేదా. చంక ఇక్కడ కుట్టు వదిలేసిన, చూడండి ఇలా. ఇది నెక్కును కూడా డౌట్ వస్తే ఇలా కొలుసుకోవచ్చు. డౌట్ డీప్ ఉందా, ఎలా ఉంది, మనం కరెక్ట్ పెట్టామా లేదా అన్నది కూడా ఇలా పట్టుకొని ఇలా చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ పైన కుట్టు వదిలేసి ఇలా కుట్టు వదిలేసుకుంటూ చూసుకుంటూ రావాలి. చూడండి, ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఏ ఒక్క పాయింట్ అన్న చూడండి, ఈ పాయింట్ అన్నది కరెక్ట్గా పెట్టకపోతే మాత్రం బ్లౌజ్ అన్నది అస్సలే కుదరదు. ఈ పాయింట్ అన్నది కరెక్ట్ తీసుకోవడంలోనే ఉంటుంది. మనం సన్నగా ఉన్న వాళ్ళకి కొంచెం పాయింట్ తక్కువ, మిడిల్గా ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ, ఇంకా లావు ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ, ఇలా చూసుకుంటూ తీసుకోవాలి. లేదు అందరికీ నేను సేమే తీసుకుంటా అంటే బ్లౌజులు మాత్రం అస్సలు కుదరవా. చూడండి,
ఇలా పాయింట్ వైజ్గానే కట్ చేయాలి. నేను ఇటు నుండి వస్తా అటు నుండి వస్తా అంటే కటింగ్ కుదరదు. ఇగో నెక్ నుండి స్టార్ట్ చేయాలి. ఇగో నెక్ కట్ చేసిన, పైన షోల్డర్ కట్ చేసిన, నెక్స్ట్ ఇగో చంక కట్ చేస్తున్నాను. చూడండి, చంక పక్కన కుట్లు వేసినప్పుడు కరెక్ట్గా కొంచెం ఐడియా ఉంటుంది. ఇలా గుర్తు పెట్టుకుంటే చూడండి ఇలా అయితే ఇది వెనుక పార్ట్ అన్నది చూడండి. ఇలా ఇది బ్యాక్ పార్టు. బ్యాక్ పార్టును మంచిగా క్లియర్గా చెప్పినాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్పినాను. ఇప్పుడు నేను ముందు భాగం చెప్తాం. ముందు భాగం కూడా సన్నవారికి ఎలా తీసుకోవాలి, మిడిల్గా ఉన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలి, లావుగా ఉన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను. చూడండి, ఇదిగో ఇది చూడండి, క్రాస్ అన్నది ఎలా పెట్టానో చూసిండ్రా. ఇక చూడండి, ఇక ఇలా ఉండే ఇలా ఇలా ఉంది కదా, ఇలా ఉన్నదాన్ని తీసి ఇలా తీసి ఇలా రిటర్న్ అని ఇలా వేయాలి. లేకపోతే ఇక్కడ నుంచి చూడండి 2 ఇంచెస్ మలిపేసి ఇలా చుట్టూ డ్రా చేసేస్తాం. చుట్టూ ఇలా డ్రా చేసుకున్న తర్వాత స్కేల్తో వేస్ట్ ఇది ఏంటంటే ఆపిస్తుంది. అంటే ఈ ప్లేస్ లో లేచినట్టే ఇక్కడ మళ్ళీ కొంచెం క్లోజ్ కావాలి. ఇక్కడ విప్పినట్టు ఇక్కడ మళ్ళీ మనకి చెస్ట్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ చిన్నది కదా, ఇక్కడ మళ్ళీ వెస్ట్, ఇక చెస్ట్ వెస్ట్, ఇది చెస్ట్, ఇది వెస్ట్. మళ్ళీ ఇప్పుడు దగ్గర మళ్ళీ ఈ కంటే ఇక్కడ మళ్ళీ ఇంకా చూడండి చుట్టూ లైన్ తీసేసిన. చూడండి, ఇప్పుడు ముందు నెక్ సైజులో తీసుకొని ముక్కుల పట్టి మాత్రమే కొలతలు కొలవాలి. కాజా పట్టితోటి అస్సలు కొలవకూడదు. ఎందుకంటే పెంచుడు పట్టు అంటే ఇది పెంచుడు పట్టు అవుతుందని ముక్కు పట్టి మాత్రమే తీసుకోవాలి. ముందు నెక్కును ఇక్కడికి వచ్చింది. ముందు నెక్కును ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు 2 ఇంచెస్ మైనస్ చేసేద్దాము. ఏళ్ళతోటిగా చూడండి ఇట్లా
చూడండి ఈ మిడిల్ పాయింట్ దగ్గర ఇది ఈ సన్నగా ఉన్న వారికి ఈ పాయింట్ అన్నది దిగదు, ఇది కరెక్ట్ ఈ పాయింట్ దగ్గరనే వస్తుంది. చూద్దాం సైజ్ బ్లౌజ్కి ఎలా ఉందో. ఇగో ఫస్ట్ ఈ పాయింట్ దగ్గర గుర్తు వెళ్దాము. మిడిల్లా ఇక్కడికి ఉంది పాయింట్, చూడండి ఇక్కడికి ఉంది, చూడండి దిగలేదు. ఇప్పుడు ఇది ఇంతే, చూడండి ఎంత ఈజీ ఉందో. ఇది లో చంక అన్నది కొంచెం లోపల నుంచి వచ్చేస్తుంది, ఇంతే. 2 ఇంచ్ దగ్గర 2 ఇంచ్ దగ్గర చూడండి ఎంత ఈజీ ఉందో. నెక్కును ఉక్కు పట్టి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, నెక్కును ఉక్కు పట్టి పట్టుకొని మాత్రమే నెక్కు కొలత కొలవాలి. చూడండి ఉక్కు పట్టి మాత్రమే ఇలా కొలిసిన. దీన్ని ఉన్నదానికంటే లో చంక వేస్తాం వెనక భాగం కంటే. ఇది అన్నది ఈ మిడిల్ పాయింట్ మనం 2 ఇంచెస్ మైనస్ చేసినాం కదా, అక్కడికే ఇది వచ్చేస్తుంది. ఈ పాయింట్ అన్నది డాట్ పాయింట్ అన్నది ఈ పాయింట్ నుండి ఇట్లా అన్నట్టు అది బాగుంటుంది కదా, మళ్ళీ ఇప్పుడు కాదని ఇంకా ముందు నేర్చుకో. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ అన్నది ఇలా కట్ చేస్తే కుదరదు అన్న మాటే ఉండదు. చూడండి నేను మొన్నటి వరకు పెళ్లి కూతురికి ఇలా కుట్టాను కదా, ఎంత బాగా వచ్చినాయో బ్లౌజ్లు. సన్నాటి అమ్మాయి లో చంకని డైరెక్ట్ కట్ చేస్తున్నాం. కొంచెం తగ్గియాలని ఇగో తగ్గించేసిన, ఎందుకంటే ముట్టేటప్పుడు సాగుతుందని. ఉన్నదానికంటే కొంచెం కిందికి జరిగి కట్ చేసేయాలి, కొంచెం తీసేయాలి అన్నట్టు. ఇది చూడండి, ఇది రెండింటి మధ్యలో మిడిల్ పాయింట్ లో పెట్టేసిన. ఇది అన్నది వీడికి 2.5 ఇంచెస్. ఇది మిడిల్ పాయింట్ కదా, ఇటు నుంచి ఇటు 1 ఇంచ్, ఇటు నుంచి ఇటు 1 ఇంచ్. సన్నగా ఉన్నది కాబట్టి 1 ఇంచ్ సరిపోతే, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకు మాత్రము 1 ఇంచ్ కంటే ఎక్కువగా పెట్టేస్తాము. చూడండి ఇదిగో దీన్ని బట్టి ఇది ఇలా పెట్టేస్తాము. ఇది పక్కల కుట్లది, అది ఆ పాయింట్ ఈ పాయింట్ కలవాలి కుట్టేటప్పుడు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా కట్ చేస్తే బ్లౌజ్ కుదరదు అన్నదే లేదు. చూడండి వెనుక పార్ట్ అయిపోయింది, ముందు భాగం అయిపోయింది. చూడండి వెనుక భాగం, ముందు భాగం.